హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అండి, అదే బుద్ధవనం. ఈ బుద్ధవనం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ సమీపంలోని నందికొండ హిల్ కాలనీలో ఉంది. హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో మనకి ఈ బుద్ధవనం అనేది వస్తుందండి. మనం హైదరాబాద్ నుండి వెళ్ళాలి అంటే అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. 3 అవర్స్ ట్రావెల్ టైము. ఇక్కడికి మనం బస్సులో వెళ్ళొచ్చు, ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు. అలాగే నాగార్జున సాగర్కి చాలా దగ్గరలో ఉంటుందండి. అరౌండ్ 10 కిలోమీటర్సే ఉంటుంది. 15 మినిట్స్లో చేరుకోవచ్చు. దీనికి ఎంట్రీ టికెట్ ఉందండి. పెద్దవాళ్ళకి 50 రూపాయలు, పిల్లలకి 30 రూపాయలు. ఈ బుద్ధవనం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆసియా ఖండంలోనే అతి పెద్దగా సుమారు 100 కోట్ల రూపాయలతో 247 ఎకరాల్లో నిర్మించారండి. ఆసియా ఖండంలోనే సిమెంట్తో నిర్మించిన అతి పెద్ద స్తూపం ఈ బుద్ధవనం అనేది. శ్రీలంక నుండి తీసుకువచ్చిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమ అయితే ఇక్కడ ఉంటుందండి. ఈ బుద్ధవనం అనేది మే 14వ తారీఖు 2022లో ఎక్స్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఇనాగరేట్ చేశారండి. ఈ బుద్ధవనంలో మనకి వాడిన రాయి వచ్చేసి కడప జిల్లా జమ్మలమడుగు నుంచి తీసుకువచ్చిన మల్వాల రాయితో ఇక్కడ శిల్పాలను చెక్కారు. దీనినే మహాస్తూప అని కూడా అంటారండి. స్తూపం గోడలపై బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు శిల్పాలు ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అంతా కూడా సిమెంట్తో ఉంది కదా, దాని మొత్తం కూడా శిల్పాలు చెక్కి ఉంటాయి. చాలా అద్భుతంగా ఈ శిల్పాలను అయితే చెక్కారండి. బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా ఈ బుద్ధవనంలో మనకి 8 పార్కులు ఉన్నాయి. అందులో వచ్చేసి మొదటి పార్కులో బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనాలు, రెండో పార్కులో 547 జాతక కథలతో 42 రకాల వేదికలు, మూడోది ఆంధ్ర బుద్ధిజం పార్క్, నాలుగవది ప్రపంచ స్తూపాల పార్క్, ఐదో పార్కులో 27 అడుగుల ఎత్తైన బుద్ధుడి ప్రతిమ, 6వ పార్కును ధ్యానవనం, 7వ పార్కులో మహాస్తూపం, 8వ పార్కును స్తూపవనం ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే వీడియోలో చిన్న చిన్న శిల్పాలతో చెక్కి చాలా అందంగా ఉంటాయి గోడలు అనేది. లోపల ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎదురుగా మనకి ఇలా బంగారు వర్ణంతో బుద్ధుడు కనిపిస్తాడండి. చూడ్డానికి కళ్ళు సరిపోనట్టుగా ఎంత అందంగా ఉందంటే పైన కూడా మేఘాల్లో ఉన్నట్టుగా, ఆకాశం మేఘాలు అలా ఉన్నట్టుగా ఉంటుంది. పైనంతా ఇట్లా పెటల్స్ లాగా ఉండి బుద్ధుడు బొమ్మ చాలా బాగుంది. అలాగే లోపల చాలా ప్రశాంతంగా ఉంది. లోపల మెడిటేషన్ చేసుకోవడానికి కూడా మనకి సిట్టింగ్ ఉందండి. అంటే సోఫాలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న బెడ్స్ లాగా వేశారనమాట, పిల్లోస్ లాగా. ఇలా కూర్చొని కూడా మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ కూడా లోపల చాలా పెద్దగా ఉంది. అంటే విజిటింగ్ పర్పస్గా అయితే చాలామంది వస్తున్నారు. మేము ఈవినింగ్ టైం వెళ్ళామండి. మేము ఊరు నుండి హైదరాబాద్ వచ్చే దారిలో ఉంటుందన్నమాట. ఈ వచ్చే దారిలో మేము ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఈవినింగ్ అరౌండ్ 5:30-6 అలా అయింది మేము వెళ్ళేసరికి. లోపలికి వెళ్ళి కొంచెం సేపు ఉన్న తర్వాత ఇక్కడ కొంతమంది జనాలు వచ్చి ప్రేయర్ చేశారండి. ఎదురుగా మనకి బుద్ధుడు కనిపించారు కదా, అలాగే అన్ని వైపులా కూడా బుద్ధుడు ఉన్నారు. కింద అయితే చిన్న చిన్న లైట్స్ చుట్టూరా ఉన్నాయి. అచ్చం బంగారంతో ఉన్నట్టుగానే చాలా అందంగా ఉంది అండ్ చాలా ప్రశాంతంగా ఉందండి. లోపలికి వెళ్తే ఇక్కడ ప్లేస్ అంతా కూడా చెప్పాను కదా ఇక్కడ ప్రేయర్ చేశారు అని, ఇలా ఇంతమంది వచ్చి ప్రేయర్ చేశారనమాట. ఇలా కొంచెం సేపు ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ మీరు పైనుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుందన్నమాట. మొత్తం కూడా చెట్లతో సరౌండింగ్స్ మొత్తం కూడా చెట్లే కనిపిస్తూ ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం లోపలికి వచ్చే దారిలో కూడా రంగురంగుల పూల చెట్లు, మధ్య మధ్యలో బెంచెస్ కూర్చోవడానికి ఇలా అన్ని ఏర్పాటు చేశారండి. ఇదే ఇవాల్టి వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.